అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో నేటికి 61 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న జగపతి పిక్చర్స్ వారి 'అంతస్తులు' ఈ చిత్రం గురించి విశేషాలు చూద్దామండి. అక్కినేని నాగేశ్వరరావు గారు, కృష్ణకుమారి గారు, భానుమతి గారు ముఖ్య పాత్రల్లో నటించారు ఈ చిత్రంలో. ఈ చిత్రం మే 27, 1965న విడుదలైంది. అలా నేటికి 61 సంవత్సరాలు పూర్తి చేసుకుందనమాట. 'అంతస్తులు' కథానాయక కృష్ణకుమారి గారు, ఇంకో ముఖ్య పాత్ర భానుమతి గారు. నిర్మాణ సంస్థ జగపతి పిక్చర్స్, నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్, దర్శకుడు వి మధుసూదన్ రావు, సంగీతం కెవి మహాదేవన్, ఛాయాగ్రహణం సి నాగేశ్వరరావు. ఆ తర్వాత ఈ చిత్రం ఆ రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర హిట్ చిత్రంగా నిలిచి 6 కేంద్రాల్లో సద్వినోత్సవం చేసుకుందండి. ఒక విధంగా సూపర్ హిట్ చిత్రంగానే చెప్పుకోవాలన్నమాట. అది ముఖ్యంగా టెక్నీషియన్స్కి సంబంధించిన వివరాలు. ఇకపోతే చిత్రంలోని పాత్రలు, పాత్రధారుల గురించి చూసుకుంటే రఘు ఈ పాత్ర అక్కినేని నాగేశ్వరరావు గారు పోషించారు. మాల పాత్ర కృష్ణకుమారి గారు కథానాయిక. రాణి అన్న పాత్ర పి భానుమతి గారు పోషించారు. అంటే అక్కినేని నాగేశ్వరరావు గారికి చెల్లెలి పాత్ర. నాగు విలన్‌గా జగ్గయ్య. రాజా జగన్నాథరావు జమీందారు పాత్ర గుమ్మడి గారు. రాణి రూపాదేవి పాత్ర జి. వరలక్ష్మి గారు. రాణి దగ్గర అసిస్టెంట్స్‌గా ఉండే చిట్టి, పొట్టిగా రేలంగి రమణారెడ్డి. ఈ వీరంటి ముఖ్య పాత్రధారులు ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది. ముఖ్యంగా రాజా జగన్నాథరావు అంటే గుమ్మడి గారు వేసిన పాత్ర అనమాట. అతనికి 2 కొడుకులు ఉంటారు. ఒకడేమో అక్కినేని నాగేశ్వరరావు పాత్ర ధరించిన పాత్ర రఘు. అతని భార్యే రాణి రూపాదేవి. ఇంకా రెండో కొడుకు చిన్నబాబు అని ఉంటాడనమాట. ఆ పాత్ర నాగరాజు అంటే లవకుశుల్లో కుశుడుగా వేసిన నాగరాజు పోషించాడు. తర్వాత ఈ రాజా జగన్నాథరావు గారు చాలా స్ట్రిక్ట్ మనిషి అనమాట. మంచి ధనిక జమీందారు. కానీ ఆయన స్ట్రిక్ట్‌నెస్‌ని, క్రమశిక్షణకి అందరూ కూడా అసహ్యించుకుంటూ ఉంటారు. ఇంట్లో ఒక పెద్ద కొడుకు, భార్య మట్టుకు అతని క్రమశిక్షణని పాటిస్తారు. రెండో కొడుకు అది చాలా తప్పుగా అనుకుంటాడనమాట. ఒకరోజు రెండో కొడుకుని హెచ్చరిస్తూ రెండో కొడుకుని కొట్టబోయినప్పుడు తండ్రి కోపాన్ని చూసి అతను హార్ట్ అటాక్ వచ్చి పోతాడు రెండో కొడుకు. దాంతో మానసిక షాకు వస్తుంది రాజా జగన్నాథరావుకి. ఆ మానసికంగా అతను మంచం పట్టేస్తాడు. ఆ సమయంలో అతనికి తను చిన్నప్పుడు ప్రేమించిన ఒక అమ్మాయి, పేద మహిళ, ఆమెకు తనతో కలిగిన ఒక కుమార్తె ఉన్నట్టు కూడా గుర్తొస్తుంది. ఈ రహస్యాన్ని తన పెద్ద కొడుకు రఘుతో పంచుకొని తర్వాత ఆ పిల్లని తన ఇంటికి తీసుకొచ్చి చెల్లెలుగా ఉంచుకోమని చెప్తాడనమాట. అది అది రహస్యంగా పంచుకుంటాడు. అతను తర్వాత జమీందారీ పరువు పోకుండా చూడమని చెప్తాడు. అదనమాట ముఖ్యంగా చిత్రకథ. అలా చేసిన ఆ అమ్మాయే రాణి భానుమతి. ఈమె డాన్స్ చేసుకుంటూ వీధుల్లో పాడుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు రఘు రాణిని వాళ్ళ ఇంటికి వెళ్ళి తన ఇంటికి తీసుకొస్తాడు మాల సహాయంతో. మాల అంటే కృష్ణకుమారి పాత్ర. అతను రాణి ఇంట్లో ఎలా ఉండాలో కూడా సరిగ్గా నేర్పుతాడు. కానీ ఆమె తన స్టైల్‌లోనే ఉంటుందనమాట. ఇక ఎలా ఇదంతా సెటిల్ అయింది ఫైనల్‌గా అన్నది మిగిలిన చిత్రకథ అండి. ఇందులో నాగు పాత్రలో జగ్గయ్య గారు విలన్‌గా నటించారు ఈ చిత్రంలో. సినిమా బావుంటుంది. భానుమతి గారు ఉన్నారు కదా! అంచేత భానుమతి గారి డామినేషన్ కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది ఆవిడున్న సీన్స్ అన్నిట్లో కూడా. సినిమా సరదాగా ఉంటుంది, బావుంటుంది. చెప్పుకోవాల్సిన సినిమాగానే నిలిచిందనమాట. తర్వాత ఈ చిత్రంలో పాటలన్నీ హిట్టేనండి. కెవి మహాదేవన్ గారు సంగీతం అనుకున్నాం కదా! తర్వాత ఆత్రేయ గారు ముఖ్య పాటలన్నీ రాశారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కొసరాజు రాఘవయ్య గారు రాసిన 'భానుమతి' గారి పాటొకటి. తర్వాత ఆరుద్ర గారు రాసిన ఇంకో పాట. ఒకటేమో 'దులప్రభుల్లోడో దుమ్ము దులప్రభుల్లోడో'. తర్వాత ఇంకోటేమో 'వినరా విస్సన్న నే వేదం చెబుతా వినరాన్న'. ఈ 2 పాటలు కూడా భానుమతి గారి మీదే చిత్రీకరించారు. ఈ 2 సూపర్ డూపర్ హిట్ పాటలుగా నిలిచాయి ఆ రోజు. అలాగే ఇంకో 2 పాటలున్నాయి డ్యూయెట్స్. నాగేశ్వరరావు గారి మీద, కృష్ణకుమారి గారి మీద తీసిన పాటలు. ఆ 2 కూడా చాలా ఫేమస్ పాటలే. 'తెల్ల చీర కట్టుకున్నదెవరి కోసమో, మల్లెపూలు పెట్టుకున్నదెవరి కోసమో' అదొకటి ఆత్రేయ రచన. అలాగే 'నువ్వంటే నాకెందుకో అంత ఇది, నువ్వన్నా నాకెందుకో అదే ఇది' ఆ పాట కూడా ఆత్రేయ గారే రాశారు.
అవండి మెయిన్ పాటలు. అలాగే ఇంకోటేంటంటే విజయలక్ష్మి గారి మీద, నాగేశ్వరరావు గారి మీద తీశారు. 'పైకంతో కొనలేనిది ఏదీ లేదు, నా మైకంలో పడని వారు ఎవరూ లేరు.' ఈ పాట కూడా బావుంటుంది. అవండి మెయిన్ పాటలు. ఇది కాక ఇంకో ముఖ్యమైన పాట, ఆ రోజుల్లో అందరం దెయ్యం పాట అనుకునేవాళ్ళం ఈ పాటని. 'నిన్ను వీడని నీడను నేనే' అనే పాటొచ్చిందండి. ఈ పాట ఆ రోజుల్లో చాలా ఫేమస్. అందరూ దెయ్యం పాట అనేవారు ఈ పాటని. ఆత్రేయ రచించారు. సుశీల్ గారు చాలా బాగా పాడారు ఈ పాటను కూడా. యాక్చువల్‌గా గుమ్మడి గారికి తన రోజులు గుర్తు రావడం మీద తీశారు ఈ పాటని. తీయడం కూడా కొంచెం దీనిగానే తీశారనమాట. బావుంటుంది ఈ పాట. అవండి ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు. మొత్తం పద్యాలు, పాటలు కలుపుకొని 8 ఉన్నాయన్నమాట మొత్తం. కేవి మహాదేవన్ గారి సంగీతం కాబట్టి చాలా బాగా చేశారు సంగీతం కూడా. ఇక పా నటన గురించి చెప్పుకోవాలనంటే అందరూ బ్రహ్మాండంగా నటించారు. భానుమతి గారు ఉన్నారు. తర్వాత నాగేశ్వరరావు గారు, కృష్ణకుమారి గారు అందరూ కూడా వారి వారి పాత్రలు బాగా నటించారు. నాగేశ్వరరావు గారికి ఇలాంటి పాత్రలన్నీ కొట్టిన పిండే గదా! అంచేత చాలా బాగా నటించారు ఆయన కూడా. 'జగపతి' వారికి ఇది సూపర్ డూపర్ హిట్ చిత్రంగా నిలిచింది ఆ సంవత్సరానికి. అవి ముఖ్య విశేషాలు పాటల గురించి. ఇకపోతే ఈ 1965 సంవత్సరానికి 'అంతస్తులు' చిత్రానికి అవార్డులు కూడా వచ్చాయండి. ఒకటేమో రాష్ట్రపతి రజత పథకం వచ్చింది ఉత్తమ తెలుగు చిత్రంగా 65 సంవత్సరానికి. అలాగే నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే నంది బహుమతుల్లో ఉత్తమ ప్రథమ తెలుగు చిత్రంగా బంగారు నంది కూడా వచ్చింది 'అంతస్తులు' చిత్రానికండి. అలాగే ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో ఉత్తమ తెలుగు చిత్రంగా కూడా అవార్డు వచ్చింది. అలా 1965లో ముఖ్యమైన 3 అవార్డులు కూడా 'అంతస్తులు' చిత్రానికే వచ్చాయండి. అవండి. అవండి 'జగపతి పిక్చర్స్' వారి 61 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 'అంతస్తులు' చిత్ర విశేషాలు. ఇవి ఈ ఈ విషయం మీకు తెలిసిన విశేషాలు కూడా ఈ చిత్రం గురించి కామెంట్స్‌లో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ మరో వీడియోతో, మరో చిత్ర విశేషాలతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. థాంక్ యూ వెరీ మచ్.